మనందరికీ టైం వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. టైం వేస్ట్ అవుతుంటే చాలా బాధేస్తది. రైట్? ఆ టైంని బాగా యూజ్ చేసుకోవాలనుకుంటాం. బట్ ఒక డే అయిపోయేలోగా అరే! ఈరోజు టైం అంతా వేస్ట్ చేశామే అన్న గిల్ట్ ఉంటది. రైట్? అది పోగొట్టడానికి ఒక బెస్ట్ టెక్నిక్‌ని తీసుకొనొచ్చిన ఫ్రెండ్స్. ఒక మంచి ఫ్రేమ్ వర్క్. ఈ వీడియోని ఒక 5 మినిట్స్ చూసినారంటే జీవితంలో మీరు చాలా టైం సేవ్ చేసుకున్న వాళ్ళవుతారు. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ టర్నింగ్ బ్యాక్ టు ది ఛానల్. ఛానల్‌కి మళ్ళీ వచ్చాను. థాంక్ యూ. ఈరోజు నేను తీసే వీడియోలో ఆల్రెడీ మీరు ఇంట్రొడక్షన్ చూస్తే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. మై మేజర్ కన్సర్న్ ఈస్ మన టైం మనం వేస్ట్ చేసుకోకూడదు. మనకి ఇంటెన్షనల్‌గా మనం టైం వేస్ట్ చేయం. రైట్? మనకు టైం సేవ్ చేసుకోవాలని ఉంటది. టైంని ప్రాపర్‌గా యూజ్ చేసుకోవాలి. టైంని 100% ఏదో ఒక ప్రొడక్టివ్‌గా వాడుకోవాలని ఉంటది. తెలియకుండా మనం చాలా చాలా టైం వేస్ట్ చేస్తాం. అండ్ ఆ టైం వేస్ట్ చేసిన గిల్ట్ చాలా హెవీగా ఉంటది. ఈ ఫ్రేమ్ వర్క్‌ని ఎవ్రీ మార్నింగ్ పొద్దుగాల లేషినంక ఫస్ట్ ఒక 5-10 మినిట్స్ మీకు బోర్డున్నా, పెన్నున్నా, పేపరున్నా ఏదున్నా చిన్నగా ఈ ఫ్రేమ్ వర్క్ డ్రా చేసుకోండి. ఎవ్రీడే ఒక 5 మినిట్స్. ఈ 5 మినిట్స్ గాని నేను చెప్పిన పని చేస్తే ఆ డేలో మీరు కొన్ని గంటలు సేవ్ చేసుకున్న వాళ్ళవుతారు. చాలా అంటే చాలా పవర్‌ఫుల్ ఫ్రేమ్ వర్క్ ఫ్రెండ్స్. జస్ట్ గివ్ మీ 2 మినిట్స్. ఐ విల్ సేవ్ యూ ఫ్యూ హవర్స్ ఇన్ ఎ డే. ఒక రోజులో కొన్ని గంటలు నేను మీకు సేవ్ చేసి పెడతాను. అది నా గ్యారంటీ. లెట్స్ గో అదేంటో చూద్దాం. అక్కడ ఆ మైక్‌లో వచ్చినంత క్వాలిటీ మేబీ ఈ మైక్‌లో రాకపోవచ్చు. ఎందుకంటే ఇది చిన్న మైక్. అదొక కండెన్సర్ మైక్ కాబట్టి. యాహ్! బట్ ట్రై టు అండర్‌స్టాండ్ ద కాన్సెప్ట్స్. నేను మీకు చెప్పినట్టు ఈరోజు నేను ఒక మంచి ఫ్రేమ్ వర్క్ చెప్పబోతున్నా. లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ ఫ్రేమ్ వర్క్ మై ఫ్రెండ్స్. వెరీ బ్యూటిఫుల్ ఫ్రేమ్ వర్క్. అదేంటంటే మన రోజులో మనకు చాలా పనులుంటాయి. ఆ పనులను మనం డివైడ్ చేసుకోవాలి. ఎట్లా డివైడ్ చేసుకోవాలంటే వన్ ఈజ్ ఇంపార్టెంట్. ఏది యాక్చువల్‌గా ఇంపార్టెంట్ వర్క్, ఏది అన్‌ఇంపార్టెంట్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. మనం చేసే పనులలో ఇంపార్టెంట్ పనేంటి అండ్ నాట్ ఇంపార్టెంట్ పనేంటో చూసుకోవాలి ఫస్ట్ థింగ్. తర్వాత అది అర్జెంటా? అది నాట్ అర్జెంటా? మనం ఈ 4 మనకి ఫుల్ క్లారిటీ ఉండాలి. ఫస్ట్ మనం ఈరోజు ఏమేం పనులు చేస్తామో అందులో ఎన్ని ఇంపార్టెంట్, లేకపోతే ఎన్ని అన్‌ఇంపార్టెంట్ అండ్ దాంట్లో ఏది అర్జెంట్‌గా చేయాలి, ఏది అర్జెంట్‌గా చేయాల్సిన అవసరం లేదు. ఈ 4 విషయాలపైన మనం ఫోకస్ చేయాలి. రైట్? మార్నింగ్ లేసి పెన్ను, పేపర్ పట్టుకొని ఫస్ట్ ఈ బాక్స్‌లో మనకు ఆ పని ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్. దాన్ని మనం ఫాస్ట్‌గా చేయాలి. ఆ రోజులో ఫస్ట్ ప్రియారిటీ ఏంటి మనకి? అది మనకి ఇంపార్టెంట్ అండ్ అది చాలా అర్జెంట్. దాన్ని మనం చాలా ఇమ్మీడియేట్‌గా చేయడం స్టార్ట్ చేయాలి. ఓకేనా? సెకండ్ థింగ్ ఏంటంటే అది మనకి ఇంపార్టెంటే. కానీ అర్జెంట్‌గా చేయాల్సిన అవసరం లేదు. కొంచెం టైం పట్టినా పర్వాలేదు. సాయంత్రమో, మధ్యాహ్నమో చేయొచ్చు. దట్ ఈస్ ఇంపార్టెంట్. బట్ అంత అర్జెంట్ కాదు. అది మనం షెడ్యూల్ వేసుకోవాలి. షెడ్యూల్ అంటే ఏంటి? మేబీ ఒక గంట తర్వాతనో, లేకపోతే మధ్యాహ్నమో, లేకపోతే సాయంత్రమో, లేకపోతే నైటో అని ఆ డేలో వేరే టైం ఇవ్వాలి దానికి. తర్వాత మనం మనం ఏదైతే పని అనుకుంటున్నాం చూసినావా? అది ఇంపార్టెంట్ కాదు. బట్ అది చాలా అర్జెంట్. దాన్ని మనం ఏం చేయాలంటే డెలిగేట్ యువర్ వర్క్. అంటే ఏంటంటే ఇంపార్టెంట్ కాదంట. కానీ చాలా అర్జెంట్‌గా దాన్ని మనం కంప్లీట్ చేయాలి. సో, అప్పుడు మనం ఆ పని ఏం చేయాలంటే డెలిగేట్ అంటే మనం చేయకుండా వేరే వాళ్ళకి ఆ పని చెప్పాలి. ఇంట్లో ఉన్న వాళ్ళకో, ఫ్రెండ్స్‌కో ఎవరికొకరికి ఆ పని "అరే! కొంచెం ఇది చేసి పెట్టవా?" అని మనం వాళ్ళకి పని అప్పజెప్పాలి. ఎందుకంటే అది మనకి ఇంపార్టెంట్ కాదు. బట్ అది అర్జెంట్. కాబట్టి అది చేయాలి. బట్ మనం చేయాల్సిన పని లేదు. ట్రై టు అండర్‌స్టాండ్. అండ్ లాస్ట్ అది నాట్ ఇంపార్టెంట్. మనం ఏదైతే పని అనుకున్నాం చూసినావా? అది నాట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్. అది అసలు ఇంపార్టెంటే కాదు. అది అర్జెంటే కాదు. అప్పుడు మనం దాన్ని ఏం చేయాలి? డిలీట్ చేసి పడదొబ్బాలి. యెస్. సో, మనం చేసే పని ప్రతి ఒక్కటి ఈ 4 ఏదో ఒక దాంట్లో పక్కా ఉండాల్సిందే. సో, ఐ యామ్ రిపీటింగ్ అగైన్. ఇంపార్టెంట్ ఉంది, అర్జెంట్ ఉంది. ఫాస్ట్‌గా చేయాలి. ఇంపార్టెంట్ ఉంది, అర్జెంట్ లేదు. కాబట్టి మెల్లగా చేసుకోవచ్చు. సాయంత్రమో, మధ్యాహ్నమో పోస్ట్‌పోన్ చేసుకోవాలి. అసలు ఇంపార్టెంటే కాదు బట్ అర్జెంట్ అన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని లేదు. వేరే వాళ్ళకి అప్పచెప్పు. నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్. అదంత ఇంపార్టెంట్ కాదు. అదంత అర్జెంట్ కూడా కాదు. అప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని డిలీట్ కొట్టి పడేయాలి. ఈ విధంగా మనము ఒక రోజులో ఈ ప్లాన్ వేసుకొని ట్రై చేయండి. ఒక 1 వీక్ చేయండి. మీరు ఎన్ని గంటలు సేవ్ అవుతుందో టైం చూసుకోండి. అటు సేవ్ అయ్యే టైంని మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉండే విధంగా ఐదర్ ఏదైనా స్కిల్ డెవలప్‌మెంట్‌కో, లేకపోతే ఫిజికల్ ఫిట్‌నెస్‌కో అట్లా దేనికో ఒక దానికి వాడుకోవచ్చు. మీరు ఇంప్రూవ్ అవ్వచ్చు. వెరీ సింపుల్ ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా! ఈ ఫ్రేమ్ వర్క్‌ని మీకు కరెక్ట్‌గా అర్థమైందని ఐ యామ్ స్ట్రాంగ్‌లీ బిలీవింగ్. చాలా బలంగా నమ్ముతున్నాను. ఈ ఫ్రేమ్ వర్కౌట్ అయితదని మీకందరికీ నమ్మకం వచ్చిందని. రేపటి నుండి పెన్ను, పేపర్ పట్టుకొని ఎర్లీ మార్నింగ్ ఒక 5 నిమిషాలు ఎవ్రీ డే ఒక 5 మినిట్స్ ఈ పని చేయండి. ఆ రోజు నైట్ వరకు ఎన్ని గంటలు మీరు సేవ్ చేయగలిగారు? ఎంత టైంని మీరు ప్రాపర్‌గా యూజ్ చేసుకోగలిగారనేది మనమందరం రియలైజ్ అయిపోతాం.
పక్కా రియలైజ్ అవుతాం. ఈ ఫ్రేమ్‌వర్క్ చాలా వర్కౌట్ అవుతది. నేను గూడా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేశాను. నాకు కూడా చాలా వర్కౌట్ అయింది అనిపించింది. కాబట్టి నేను ఇది వేరే దగ్గర నేర్చుకున్నా. ఇట్స్ నాట్ మై క్రియేటివిటీ. నేను వేరే దగ్గర నేర్చుకొని అది నాకు వర్కౌట్ అయిందనిపిస్తుంది. కాబట్టి మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. సో దట్ ఐ కెన్ బిలీవ్ దట్ ఈ ఫ్రేమ్‌వర్క్ మీకు కూడా యూజ్ అవుతదని. అండ్ మీ ఫ్రెండ్స్‌కి గూడా బాగా టైమ్ వేస్ట్ చేస్తున్నట్టు, వాళ్ళకి చాలా పొటెన్షియల్ ఉంది. బట్ దే ఆర్ వేస్టింగ్ లాట్ ఆఫ్ టైమ్. వాళ్ళకిది షేర్ జేయండి. మేబీ వాళ్ళకి గూడా యూజ్ అవుతది. యెస్ ఫ్రెండ్స్, విత్ థట్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్ ఫ్రెండ్స్.